Hi everyone. ఆహా, ఇంతసేపటి నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావా? నీ స్కూల్ లైఫ్ ఎలా వెళ్తుంది? It's alright. శాలు అక్క, తనకు తెలుగు తెలీదా ఏంటి? ఊరు నుండి వచ్చాక తన తెలుగును వింటుంటే చాలా విచిత్రంగా ఉంది. తనకు తెలుగు తెలియకపోవడం కాదమ్మా, తెలుగు తెలిసినా కూడా మాట్లాడు. అది ఇక్కడ పెరిగే పిల్లలందరూ అలాగే. నా ఆఫీస్లో కూడా ఒకడు ఉన్నాడు. ఒకటి రెండు సారి వాడితో తెలుగు మాట్లాడమంటే వాడు నాకు చెప్తున్నాడు, డోంట్ టాక్ టు మీ ఇన్ తెలుగు అని. ఓకే ఇంగ్లీష్ వాడా అని చెప్పి నేను వదిలేసా. పిల్లలు పిజ్జా తినేశారా? ఇక దీన్ని తీసేయచ్చు కదా. ఎంతైనా చెప్పండి, ఈ యొక్క విషయంలో ఈస్టర్న్ బెస్ట్. ఆర్డర్ ఇస్తే బీఫ్ ఫ్రై ఇంట్లోనే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఈ లండన్లో ఎక్కడున్నారు? ఈ తెలుగు వాళ్ళ గురించి అసలు అర్థం కావట్లేదు. ఎంత ఇంట్లో చికెన్ బీఫ్ అంటూ తింటారో మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళి అవి ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటారు. ఇంకేమైనా ఆర్డర్ చేస్తారంటే పిజ్జా అది ఇది అని తింటుంటారు, లేదంటే నూడిల్స్ తింటుంటారు. వదినా మీరు ఇది వినండి. ఈమె చెప్పడం వల్ల నిన్న ఒక పోర్చుగీస్ హోటల్కి వెళ్ళాం. దోశ అని చెప్తే ఇచ్చారు చూడండి ఫుడ్. అద్భుతంగా ఉంది కదా. అందుకే అన్నాను, మన దేశానికి వచ్చి మనం చూడాల్సినవన్నీ చూడాలి కదా. మరి మనకిష్టమైనవన్నీ తినాలి. అవన్నీ వదిలేసి డబ్బు సంపాదించి ఏం చేస్తాం చెప్పండి? ఎవరి కోసం ఇంతలా సంపాదిస్తున్నారు? పిల్లల కోసమేనా? వీళ్లకు వయసు వచ్చిందంటే మిమ్మల్ని కనీసం తిరిగి కూడా చూడరు. జిమ్మీ, నువ్వు భోజనానికి వెళ్లే ముందు అమ్మను ఒకసారి చూడు. ఆ ఫ్యూనరల్కి వెళ్ళొచ్చాం కదా, కాస్త అలసటగా ఉంది. వెళ్ళి చూడు. అమ్మా, ఇంత చలిలో నడవాల్సిన అవసరం మీకేమైనా ఉందా? నువ్వు దేని గురించి భయపడకు. ఈ వీజింగ్ అంతా 2 రోజుల్లో తగ్గిపోతుంది. అవును, మీరిద్దరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? మేము స్కాట్లాండ్ వరకు వెళ్ళాం. గ్లాస్కో, ఎడెన్డ్రా అన్ని చోట్లకి వెళ్ళాం. ఆ ప్రదేశాలన్నీ ఎంత బాగున్నాయో. అమ్మని తీసుకువెళ్ళేదా మీరు? బాగా చెప్పావు. అత్తయ్యని తీసుకువెళ్ళడం మా వల్ల కాదు తల్లి. అలా అని బయటికి తీసుకువెళ్తే గంజి జీలకర్ర నీళ్లు లేకపోతే ఇంకంతే. అత్తయ్య ఎక్కువ దూరం నడలేరు కదా మరి. ఈ వయసులో నేను ఇంకా చూడగలిగేది ఏముంటుందనుకుంటా? జాయిని ఇక్కడే వదిలేమంటే వాడు నా మాటే వినట్లేదు. నువ్వు ఊరికే స్ట్రైన్ అవ్వకూడదు. జ్వరం ఎక్కువగా ఉంది. షాలు మెడిసిన్ తీసుకురా, తగ్గిపోతుంది. కాస్త రెస్ట్ తీసుకో. No thanks. May I take your order, madam? ఆర్డర్ చెయ్యి. రాజేష్ మీరే ఆర్డర్ చేయండి. తను వెజిటేరియన్. ఇక్కడ బెస్ట్ ఏదో చెప్తారా? I will order. It's my treat. It's my treat. One poor ratatouille. One meat stravana. And for her, lasagna salad. Thank you, sir. Faire a piece souple. Merci, monsieur. ఇలా ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళని చూస్తే ఫ్రెంచ్ అమ్మాయిలకి ఒక్కలాంటి యునో. ఇతని తెలుగు చూస్తే ఇక్కడే పుట్టి పెరిగినట్టు అనిపించట్లేదు. నేను తెలుగులో మాట్లాడేది వీడితో మాత్రమే. ముందంతా నాన్న చాలా కంపల్ చేసి తెలుగు నేర్పించేవారు. అప్పుడు నాకు అసలు నచ్చలేదు. కానీ ఇప్పుడు దానివల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఈ తెల్లవాళ్ళకి అర్థం కాని భాషలో కమెంట్ చేయొచ్చు కదా. కమెంట్ చేయడంలో వీడు డాక్టరేట్ పొందాడు. ఏమీ తెలియని మంచి వాళ్ళ ఎలా కూర్చున్నాడు చూడు. రే ఎగతాళి చేయకరా. ఇందుకే తన్ని ఇన్ని రోజులు నీకు ఇంట్రడ్యూస్ చేయలేదు. నీ గుడ్ బై ఇమేజ్ని ఒక్క దెబ్బతో స్మాష్ చేస్తాను చూడు. వెల్ మిసెస్ గౌరీ రాజేష్, హౌ ఇస్ బ్రిటిష్ జీవితం? అదేంటంటే నేను ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు అయింది కదా. నేను చూసినంత వరకు పెద్దగా సమస్యలేం లేవు. ఐఎమ్ ష్యూర్ యూ హ్యావెంట్ గాన్ అవుట్ ఎనీవేర్. వీడు ఎలాంటోడంటే పొద్దున్నే లేచి ప్లే స్టేషన్ పెట్టి హాయిగా ఆడుకుంటూ ఉంటాడు. నాకు తెలీదా ఏంటి? అండ్ నౌ హీ హెస్ అనదర్ గుడ్ రీజన్ టు స్టే హోమ్. యూ ఓకే, వై డోంట్ వీ డూ దిస్? ఈ వీకెండ్లో కంట్రీ సైడ్ ఒక బైక్ ట్రిప్. వాట్ ఈస్ వే? వాడిని చూడకు, వాడు నో చెప్పడు. వాడు నో చెప్పాడు అంటే వాడి బ్యాచులర్ రహస్యాలన్నీ బయటకు వస్తాయని వాడికి బాగా తెలుసు.
వీడిలాంటి ఫ్రెండ్ కనుక ఒకడున్నాడంటే శత్రువుని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నాకు కూడా ఒక టైం వస్తుందిరా. యా ఆఫ్ కోర్స్. కానీ నేను పెళ్లి చేసుకుని కష్టపడ్డా నువ్వు చూడాలి అంటే దానికోసం నువ్వు చాలా రోజులు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడనా? ఇప్పుడు ఓ అక్కడేనా? ఓకే ఓకే. సరసు, నీకే అవసరం అంత కష్టపడి ఆ లైట్లని వెలిగించడానికి? మరి దీపావళి రోజున దీపాలు వెలిగించిపోతే ఎలా? అందుకే ఆ ఫారినర్ నన్ను అడిగాడు, డస్ క్రిస్మస్ కమ్స్ ఇన్ అక్టోబర్ ఫర్ యూ అని. అప్పుడు మీరు చెప్పుండొచ్చు కదా, దీపావళి ఇస్ అన్ ఇండియన్ ఫెస్టివల్. వెన్ లార్డ్ రామా కేమ్ బ్యాక్ టు ద కంట్రీ. అయ్యో మెల్లగా. ఓకే. When Lord Rama came back to his country, the whole country was lit up with lights. అప్పుడే కదా మన కల్చర్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అమ్మా బంగారు తల్లి, రోడ్లో వెళ్తూ ఉన్న ఫారినర్స్ అందరికీ ఇండియన్ కల్చర్ గురించి నేర్పించడానికి నేనెవరిని? స్వామి వివేకానందుడినా? ఏమండి, మన ఇండియా వెళ్ళాలనుకున్నాం కదా, ఏమైంది? చూద్దాం. సర్లే, ఇదే ఇండియాలో ఉంటుంటే ఇలా కాలు విరక్కొట్టుకునే పరిస్థితి వచ్చేది కాదు కదా. రేపటి నుంచి ఇంటి పనంతా ఎలా చెయ్యాలో అర్థం కావట్లేదు. సరస్సు, నీ కాలుకి ఇండియాకి సంబంధం ఏమైనా ఉందా? సరే, కొన్ని రోజులుగా నేను ఆలోచిస్తున్నా, మనం ఒక సర్వెంట్ని పెట్టుకుంటే ఎలా ఉంటుందని. 2 రోజులు వచ్చి కనీసం క్లీన్ అయినా చేసి వెళ్తే నీ స్ట్రెస్ అంతైనా తగ్గుద్దిగా. లెట్ us see. నేను హాస్పిటల్లో చెప్పి పెట్టున్నాను, చూద్దాం. వద్దొద్దు, ఏమొద్దు, అవసరం లేదు. మీరొక్కరే అన్ని పనులు చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంకొకరు ఇల్లు క్లీన్ చేయడం గురించి నువ్వు వరి అవ్వద్దు. లెట్ మీ వరీ అబౌట్ దాట్ అండ్ యూ గెట్ గుడ్ రెస్ట్. చెప్తే అర్థం కాదు. తను నా పక్కిల్లే, ఒకే అమ్మాయి. స్కూల్లో కూడా కలిసే చదువుకున్నాం. కను నాకన్నా 2 సంవత్సరాలు జూనియర్. ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ దొరికినప్పుడు వాళ్ళందరూ వైజాగ్ వెళ్ళిపోయారు. ఈ జనవరికి వాళ్ళు వెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. నేను కొన్నిసార్లు ఆలోచించుకుంటూ ఉంటాను, నన్ను అమ్ముని విడదీయడానికే శ్రీధర్ అన్న ఇలా చేసాడా అని. అందుకని శ్రీధర్ అన్నని తప్పుపట్టలేం. ఆ ఊర్లో ఎవడు బాగుపడి చచ్చాడు? ఈ శ్రీధర్ అన్నది ఎవరు? అమ్ము వాళ్ళ నాన్నే. కొత్త ధనవంతులని విన్నారా? ఇది అలాగే. 2 పెగ్గు వేశారంటే దుబాయ్ పాత పంచాంగం విప్పుతారు. అందుకని సాయంత్రం అయిందంటే ఆయన ఇంటి పక్కకి ఎవ్వరూ వెళ్ళరు. అలా చెప్పు. అయితే ఈ శ్రీధర్ అనే వ్యక్తియే ఈ స్టోరీకి విలన్. విలన్ అని చెప్పలేం, ఆ మనిషి కాస్త టెన్షన్ పార్టీ అంతే. ఆయనకి కథకళి అని చెప్తే అస్సలు నచ్చదు. కానీ అమ్ము అలా కాదండి. తను భరతనాట్యం చాలా బాగా చేస్తుంది. కళామండలంలో అడ్మిషన్ దొరికింది. కానీ వాళ్ళ నాన్నకి అందులో కొంచెం కూడా ఇష్టం లేదు. నా కూతురు ఇలాగే సంపాదించాలనే కర్మ దానికి పట్టలేదని అందరి ముందు చెప్పేశాడు. ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ సీటు కొనుక్కున్నారు. బాబు, దాంట్లో అతను చేసిందే మంచిది. ఏమైనా పని చేసి జీవించాలి, అదే కరెక్ట్. ఇలా చూడండి, మన ఊరంతా ఇంజనీర్ డాక్టర్లే నిండిపోయి ఉన్నారు. మా ఊరు తీసుకోండి, ఒక 500 ఇంజనీర్లు ఉన్నారు. ఏ పని పాట లేకుండా ఊరంతా బలాదూరు తిరుగుతున్నారు. దానికన్నా ఈ కథకళి ఎంతో పర్వాలేదు. మసాజ్ చేయడానికి తెల్లవాళ్ళ ఎదురుగా నిలబడి డాన్స్ చేసినా ఎలాగోలా బతికేయచ్చుగా. అయినా ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన ఒక అమ్మాయిని ఆయన నీకిచ్చి పెళ్లి చేస్తాడని నాకు నమ్మకం లేదు. అది చాలా జాలి అయిన కథ. ఒకరోజు ఆయన 2-3 పెగ్గలేసి చెప్పాడు, నాకు తన్ని ఒక దుబాయ్ వాడికి పెళ్లి చేసి ఇవ్వాలని ఉంది అని. ఎలా చూసుకున్నా సరే దుబాయ్ కన్నా 2 అడుగులు పై చేయగా ఇంగ్లాండ్. ఎంత లేకున్నా మనల్ని పాలించిన వాళ్లేగా ఈ తెలవాళ్ళు. నువ్వు ముందా మందు ఫినిష్ చేయి. మందు వేస్ట్ చేయడం పెద్ద పాపం. ఊర్లో ఎంతమంది ఒక్క డ్రాప్ మందు దొరకడానికి కష్టపడుతున్నారు తెలుసా? లేదండి.